హలో వ్యూవర్స్, వీడియోలో వచ్చి లోకల్ నెట్వర్క్లో ఫోల్డర్కి లాక్ పెట్టి ఎలా షేర్ చేయాలో చూపిస్తున్నా. దానికోసం ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ స్టార్ట్ మెనూలో నెట్ ప్లాజ్ అని టైప్ చేసి తప్పు టైప్ చేశాను. ఓకే, నెట్ ప్లాజ్ అని టైప్ చేసినప్పుడు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలా. నేను వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది వచ్చి యాడ్ అకౌంట్ క్లిక్ చేయటం ద్వారా యాడ్ యూజర్. ఓకే, యూజర్ నేమ్ వచ్చి మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. నేను టెస్టింగ్ పర్పస్ చూపిస్తున్నాను. ఒక టెస్ట్ అని పేరు పెట్టేసాను. కింద డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. పాస్వర్డ్ వచ్చేసి మీ ఇష్టం వచ్చి ఇవ్వచ్చు. నేను వచ్చి 123 అనేది పాస్వర్డ్ పెట్టాను చూపిస్తాం కోసం కాబట్టి. ఇది వచ్చేసి స్టాండర్డ్ యూజర్, అడ్మినిస్ట్రేటివ్ యూజర్. ఇది కాకుండా అదర్లో క్లిక్ చేసి అదర్లో వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ కామ్ యూజర్ క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసిన తర్వాత ఫినిష్. ఇప్పుడు ఇది అనేది అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఈ అకౌంట్ అనేది బయటకు కనిపించదు. ఓన్లీ బయటకు కనిపించదు అంటే మీరు లాగిన్ అయినప్పుడు కంట్రోల్ ప్యానల్లో క్రియేట్ చేసుకుంటారు కదా గెస్ట్ యూజర్, అలాగనేది ఇది విజిబుల్ అవ్వదు. కాకపోతే దీని ద్వారా మనం ఫోల్డర్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఎలా షేర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్ మీద మూవీ ఫోల్డర్ ఉంది, మూవీస్. దీని లోపల వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ మూవీ అనేది ఉంది. నేను దీన్ని షేర్ చేస్తున్నాను. దానికోసం ప్రాపర్టీస్లో షేరింగ్లో అడ్వాన్స్ షేరింగ్ చేసి షేర్ దిస్ ఫోల్డర్ టిక్ చేయాలా. తర్వాత పర్మిషన్స్లో ఇక్కడ ఎవ్రీవన్ అని ఉంటుంది. ఎవ్రీవన్ రిమూవ్ చేసి యాడ్లో ఇందాక క్రియేట్ చేసిన యూజర్ని టైప్ చేయాలా. టెస్ట్ అనేది క్రియేట్ చేశారు కదా, మీరు యూజర్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నారా ఆ యూజర్ని టైప్ చేయాలా. టైప్ చేసిన తర్వాత చెక్ నేమ్ ఇది డిటెక్ట్ అయింది. మై పీసీ అనేది నా కంప్యూటర్ పేరు మై పీసీలో టెస్ట్ అకౌంట్ అని దీనికి మీనింగ్. ఒక అకౌంట్ షేరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ రీడింగ్ అనేది టిక్ చేసి ఉంది. ఓన్లీ రీడింగ్ కాకుండా చేంజెస్ ఫుల్ కంట్రోల్ ఇస్తే మీరు ఏ సిస్టమ్ నుంచి అయినా లాగిన్ అయ్యి ఆ ఫోల్డర్లో డిలీట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, ఇంకా ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ కంట్రోల్ అంటే అలా చేయొచ్చు అనమాట. రీడింగ్ ఓన్లీ అంటే మీరు డిలీట్ చేయలేరు, కాపీ చేయలేరు, ఇంకేమంటే వేరే ఫోల్డర్స్ని కాపీ చేసుకోలేరు. ఫుల్ కంట్రోల్ క్లిక్ చేయడం ద్వారా ఇవన్నీ చేసుకోవచ్చు. అందుకే ఫుల్ కంట్రోల్ క్లిక్ చేశాను. అది మీ రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. అప్లై చేసేలా. ఓకే, అప్లై. ఇంకోటి వచ్చేసి సెక్యూరిటీలో అకౌంట్ అనేది క్రియేట్ చేసిన అకౌంట్ని యాడ్ చేయాలా. లేకపోతే సిస్టమ్ ఫైర్ వాల్ అనేది యాక్సెస్ వేరే డివైస్ నుంచి కనెక్ట్ అవడానికి. దానికోసం నేను టెస్ట్ అకౌంట్ అనేది సెక్యూరిటీలో యాడ్ చేస్తున్నా. యాడ్ అయింది. ఇక్కడ మీరు సెక్యూరిటీ సెంటర్లో ఫుల్ కంట్రోల్ అది మీ రిక్వైర్మెంట్ బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోల్డర్ అనేది షేరింగ్ అవుతుందన్నమాట. ఈ ఫోల్డర్ని ఫోన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. దానికోసం ఫోన్లో వచ్చేసి ఎక్స్ప్లోరర్ ఉండాలా. దాన్ని ఎలా చేయవచ్చో చూపిస్తున్నా. మొబైల్లో ఆ షేరింగ్ ఫోల్డర్ని యాక్సెస్ చేయడానికి ఎక్స్ప్లోరర్ ఉండాలా. ఎక్స్ప్లోరర్లో వచ్చేసి నెట్వర్క్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ విజిబుల్ అవుతుంది. అదే మై పీసీ అని ఉంది. ఇది వేరే ద్వారా లాగిన్ అయ్యాను, ఇది వేరే ద్వారా లాగిన్ అయ్యాను.
ఇక్కడ మీకు సిస్టమ్ అనేది చూపించకపోతే స్కాన్ క్లిక్ చేయాలా. స్కాన్ క్లిక్ చేస్తే స్కాన్ అవుతూ ఉంటుంది. స్కాన్ అయింది. కంప్లీట్. ఇది వేరే సిస్టమ్. ఇప్పుడు నేను వచ్చేసి మై సిస్టంలోనే క్రియేట్ చేశాను కాబట్టి మై సిస్టంలో లాగిన్ అవ్వాలా. మై సిస్టమ్ ఓకే. స్కాన్ చేస్తున్నాను. అది ఆల్రెడీ లాగిన్ అయి ఉంది. ఓకే, మై సిస్టమ్ అనేది ఎనేబుల్ అయింది. ఇప్పుడు పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. నేను అకౌంట్ నుంచి యూజర్ నుంచి లాగిన్ అవ్వాలా. ఆ యూజర్ నేమ్ అని పాస్వర్డ్ టైప్ చేయాలా. నేను ఇందాక క్రియేట్ చేసిన యూజర్ నేమ్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి లాగిన్ అవుతున్నా. టెస్ట్ అని క్రియేట్ చేసాను కదా. పాస్వర్డ్ వచ్చి 1 2 3. తర్వాత రిమెంబర్ పాస్వర్డ్. ఓకే, ఇదిగో మూవీస్ అనేది ఫోల్డర్ అనేది ఇదిగో డెస్క్టాప్ మీద ఉండ మూవీ అనే ఫోల్డర్లో డాక్టర్ స్ట్రేంజ్ మూవీ ఇది చూస్తామే కాదు, దీని ద్వారా మనం మూవీ కూడా మీడియాను కూడా యాక్సెస్ చేయొచ్చు. నేను ఎంఎక్స్ ప్లేయర్లో ప్లే చేస్తున్నా. ఫస్ట్ టైం ఒక్కసారి అట్లా బఫర్ అవుతుంది, తర్వాత ఏ ప్రాబ్లం ఉండకుండా రన్ అవుతుంది మీ ఫోన్లో ఉన్నట్టే. నేను ఈ ఫోల్డర్లోకి వచ్చేసి ఇంకొక ఆబ్జెక్ట్ అనేది కాపీ చేస్తున్నా. HR13 ట్యాబ్. ఇది ఆటోమేటిక్గా దీంట్లో కూడా అప్డేట్ అవుతుంది. రిఫ్రెష్ కొట్టాను, కాపీ చేసింది ఇక్కడ ఫోన్లో కూడా చూపిస్తుంది. ఈ విధంగా వేరే సిస్టమ్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. దానికోసం నెట్వర్క్లో ఇక్కడ పీసీ అనేది చూపిస్తుంది. వేరే సిస్టమ్ ఇక్కడ మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్ అని ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి ఓకే కొడితే లాగిన్ అయిపోద్ది. ఈ విధంగా లోకల్ నెట్వర్క్లో ఫోల్డర్కి లాక్ పెట్టి షేర్ చేయవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, లేకపోతే షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.